బచ్చలమల్లి. ఈ మూవీలో హీరో అల్లరి నరేష్, ఇంకా దీంట్లో నటించిన వారు అమృత అయ్యర్, అంకిత కోయ, హరితేజ, రావు రమేష్, కోట జయరాం, ధనరాజ్, హర్ష జయముడి, అచ్యుత్ కుమార్ చాలామంది అయితే ఉన్నారు. ఇక డైరెక్టర్ వచ్చి సుబ్బు మంగది. సో ఈయన ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయంలోకి వెళ్ళిపోతే, చిన్నతనంలో చదువుల్లో బచ్చలమల్లి అంటే మన అల్లరి నరేష్ టాప్ స్టూడెంట్ మాత్రమే కాకుండా 10వ తరగతిలో మెరిట్ స్టూడెంట్. అయితే ఓ కారణంగా తండ్రిపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటాడు. తన తల్లికి తండ్రి చేసిన అన్యాయానికి మానసికంగా చలించిపోవడమే కాకుండా వీధి రౌడీగా మారిపోతాడు. మద్యం మగవాళ్ళకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అలాంటి పరిస్థితిలో మళ్ళీ జీవితంలోకి కావేరి వస్తుంది. అంటే అమృత అయ్యర్ అయితే ఉన్నత చదువులు చదువుదామనుకున్న మళ్ళీ జీవితం రోడ్డు పాలు కావడానికి కారణం ఏంటి? తండ్రిపై పేకల్లోతు ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నాడు? తండ్రిపై కోపం తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? కావేరి తన జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల ఎఫెక్ట్ ఏంటి? ఇక జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్న మళ్ళీ ప్రేమని కావేరి ఫ్యామిలీ అంగీకరించిందా? మళ్ళీ జీవితం గాని పడిందా? ఇక పోలీస్ అధికారి లక్ష్మీనారాయణ అంటే రావు రమేష్, గణపతిరాజు, అచ్యుత్ కుమార్ పాత్రలు ఏమిటి అనే ప్రశ్నల సమాధానం సినిమాయే ఈ బచ్చలమల్లి. సో ఈ గాడి తప్పిన మళ్ళీ జీవితం గురించి చెప్పే ప్రయత్నంలో ఇక టాప్ మెరిట్ స్టూడెంట్గా లైఫ్ ఎలాగా ఊగిసలాడిందనే పాయింట్తో ఎమోషనల్గా మనకి డైరెక్టర్ సుబ్బు మంగదేవి గారు అయితే మొదలుపెట్టారు. కానీ కొన్ని రొటీన్ సీన్స్, కొత్తదనం లేని కథ, ఇక కథనాల కారణంగా ఏదో సినిమా చూస్తానని ఫీలింగ్ కలిగించినప్పటికీ మధ్యలో కొన్ని సీన్స్ అయితే మనకి హార్ట్ టచింగ్ అయ్యేలా అయితే రాసుకోవడం ఇంకా యాక్సెప్ట్ అని చెప్పొచ్చు. సో రకరకాల ఎమోషన్తో ప్రీ క్లైమాక్స్ వరకు కథను లాగినట్టు అనిపించిన లాస్ట్ 20 మినిట్స్లో అయితే స్టోరీని గ్రిప్పింగ్గా ఎమోషనల్గా గుండెని పిండేలా చేసిన విధానం అయితే మనకి బాగా నచ్చింది. సో కమెడియన్గా ముద్ర వేసుకున్నప్పటికీ ప్రాణం, గమ్యం, శంభో శివశంభో, మహర్షి లాంటి సినిమాలతో తన యాక్టింగ్తో మరో కోణంతో అయితే మనకి అలరించారని చెప్పొచ్చు. సో తనలో నటుని బయటకు లాగే ప్రయత్నంలో చేసిన చిత్రం బచ్చలమల్లి సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక మల్లిగా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. ఇక కమెడియన్ అల్లరి నరేష్కి ఎక్కడా పొంతనం ఉండదు అసలు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు సినిమాని ఓ రేంజ్లో నిలబెట్టడమే కాకుండా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. అల్లరి నరేష్ గారి కెరియర్లో బెస్ట్ మూవీగా అని కూడా చెప్పొచ్చు. ఇక మ్యూజిక్, యాక్షన్, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఇక అందంగా అయితే చూపించారు. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఇక సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ మూవీ అయితే చూడొచ్చు. సో మీలో ఎంతమంది ఈ మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.